సంగదర్శనం నేటి సంగదర్శనం. సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. పరివర్తన రావాలి, పరిశుద్ధత పెరగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభు కొరకు ప్రజ్వలిల్లాలి. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ఈహెచ్హెచ్ పరిశుద్ధ దేవాలయం కృష్ణునిపాలెం సంఘ కాపరి రెవరెండ్ రైమజు హని హలోనన్ గారు అందిస్తున్న ధ్యానాంశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేనికి వాక్యాన్ని వినిచిన మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది మరొకసారి దేని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీ మధ్యలో నిలవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు అనుభవించాలని కోరుకోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే దేవుని ఆశీర్వాదాలు నూరింతలుగా మన జీవితాల్లో ఫలించాలని దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారంగా మన మీద దీవెనలు కుమ్మరించాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఆశీర్వాదానికి 5 మెట్లు అనేటువంటి ఈ అంశాన్ని మీతో కలిసి ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళితే వాటిని పొందుకోగలం, అందుకోగలం అనేది మనం నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడిచ్చేటువంటి నూరింతల ఆశీర్వాదాన్ని, ఆయన వెదజేలేటువంటి ఆకాశపు వాకిళ్ళు విప్పి పటజాలంత విస్తారమైన దీవెనను మనం పొందుకోవడానికి, అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. యేసుకేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుణను తీసివేసి వారికి మాంసపు గుణనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుని బిడ్డలుగా మనం నూతన ఆత్మను పొందుకున్న వారముగా ఉన్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితంలో తప్పకుండా అద్భుతమైన మార్పు అనేది జరగాలి. అనగా మన జీవిత క్రమంలో ఒక మార్పు అనేది కనబడాలి. ఏంటి ఆ మార్పు అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకోవడానికి ఆయన కోరుకున్నటువంటి ప్రతి కార్యాన్ని మనం చేయగలుగుతున్నామా, ఆయన కోరుకున్న రీతిలో మన జీవితాన్ని దేవుని ఎదుట మనం కలపరచగలుగుతున్నామా అనే సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా చూస్తే మన జీవితంలో దేవుని యొక్క వాక్య ధ్యానం అనేది తప్పకుండా ఉండాలి. కీర్తన గ్రంథంలో 1వ కీర్తన 2వ వాక్యంలో చూడగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వ్రాయబడింది. వాక్య ధ్యానం అనేది ఒక అద్భుతమైన ధన్యత. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నామంటే దేవునితో మనం సహవాసం చేస్తున్నామని, దేవునితో కలిసి మనం మాట్లాడుతున్నామని. ఈ దినం ఆ అనుభవం నీకు ఉందా? నీ జీవితంలో నీ దిన ప్రారంభం అనేది వాక్య ధ్యానంతో నువ్వు ప్రారంభించగలుగుతున్నావా? చాలామంది జీవితాల్లో ప్రారంభం అనేది దేవునితో కాకుండా ఇతర లోక సంబంధమైనటువంటి మనుషులతోనైతేనేమి, ఇతర పనుల ఒత్తిడితోనైతేనేమి దేవుని వాక్యాన్ని దూరంగా ఉండి తమ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పిల్లరా, దేవుని ఆశీర్వాదాలను అందుకోవాలంటే, ఆయన వాగ్దానం చేసినటువంటి దీవెనలు పొందుకోవాలంటే నీ దినం అనేది దేవుని యొక్క వాక్య ధ్యానంతో ప్రారంభించాలని నేను తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు అతి కొద్ది మంది మనకు కనబడుతున్నారు. వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. మనం ఏ పనిలో ఉన్నా మనం విన్నటువంటి వాక్యాన్ని కానీ చదివిన వాక్యాన్ని కానీ మన హృదయంలో తలపోసుకుంటూ నెమరు వేసుకుంటూ దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వాక్య ధ్యానానికి పరిస్థితులతో సంబంధం లేదు. సమయంలో కనుక ఏ సమయంలోనైనా వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అనగా విన్నటువంటి వాక్యాన్ని లేదా ఆ ఉదయకాల సమయంలో చదివిన వాక్యాన్ని నీ హృదయంలో తలపోసుకుంటూ నీ జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ వాక్యం
నీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వాక్యంలో మనం చూడగలిగితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తొలగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన నడత, మన జీవితం శుద్ధిపరచబడాలంటే, సక్రమంగా ఉండాలంటే దేని యొక్క వాక్యము చేత మనం కడగబడాలి. వాక్యం అనే అర్థములో మనం చూసుకోవాలి. ప్రతిదినం ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించడం వల్ల మన జీవితాన్ని, మన నడతను మనం క్రమపరచుకోవడానికి, సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాక్యం అనేది అద్భుతమైన అర్థము లాంటిది. మన జీవితాన్ని దానిలో చూసుకుంటే మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది. వాటిని సరి చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం వాక్యం ద్వారా నీకు ఉంది. కనుక నీ జీవితంలో ప్రతి దినము కూడా ప్రారంభం అనేది వాక్య ధ్యానంతో ప్రారంభించాలి. వాక్యాన్ని చదవాలి. అంత మాత్రమే కాదు, చదివిన దానిని హృదయపూర్వకంగా నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. కీర్తనలో 119వ కీర్తన 50 వాక్యంలో మనం చూడగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యం అనేది నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు ఒక చక్కని సమాధానాన్ని చూపించగలదని ఈ దినాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఎవరైతే అనుదినం వాక్యాన్ని ధ్యానించే అలవాటు కలిగి ఉన్నారో వారి జీవితంలో దినదినం అభివృద్ధిని వారు కనుగొనగలుగుతారు. ఆశీర్వాదాలు అనుభవించడానికి మొదటి మెట్టును వారు ఎక్కినట్టుగా మనం గమనించగలం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ దేవుని వాక్యము లేకుండా నీ దినం ప్రారంభించవద్దు. దేవుని యొక్క వాక్య ధ్యానం చేయకుండా నీ జీవితాన్ని ముందుకు నడిపించవద్దని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి ఆలస్యమైపోతుందండి, ట్రైన్ టైం దాటిపోతుందండి, బస్సు వెళ్ళిపోద్దామని కంగారులో దేనికి వాక్యాన్ని చదవకుండా పరుగులు పెడుతున్నాయేమో ప్రియులరా. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేనిక వాక్యం. ఒక వ్యక్తి ఆఫీస్ టైం అవుతుందని, లేట్ అయిపోయిందని దేనిక వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవునితో మాట్లాడకుండా పరుగున ఆఫీసు బయలుదేరాడు. మార్గ మధ్యలో తను గమనించుకున్నాడు, తన పర్స్ ఎక్కడో జారిపోయింది. అప్పుడు ఆ వ్యక్తికి మనసులో ఏముంటుందంటే, ఆఫీస్కి ఆలస్యమైనా పర్లేదు, ముందు పోయిన నా పర్సుని నేను ఎత్తుక్కోవాలి, దానిలో డబ్బులు ఉన్నాయి, విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, అవి పోతే చాలా కష్టమని ఆ వ్యక్తి భావిస్తాడు. ఆఫీసులో సమయం మించిపోతుందని వాక్య ధ్యానించకుండా వెళ్ళిన వ్యక్తి పర్సు పోయేసరికి ఆఫీసు ఆలస్యమైనా పర్లేదు, పర్సు ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు. పోయిన పర్సు కంటే దేనికి వాక్యం ఎంతో విలువైనదని నువ్వు గ్రహించుకోవాలని కోరుతున్నాను. పిల్లరా, ఎప్పుడైతే నువ్వు దేనికి వాక్యం కొరకు ఆశపడి దానికి ప్రాముఖ్యతనిచ్చావో ఆ వాక్యము అన్నిటినీ సానుకూలపరుస్తుంది, అన్ని పరిస్థితులను నీ కొరకు అడ్జస్ట్ చేస్తుందని నేను తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు అందుకోవడానికి రెండవ మెట్టు ప్రార్థన. ప్రార్థనా జీవితం అనేది దేవుని ఆశీర్వాదాలకి మరొక మెట్టు మనల్ని దగ్గరకు చేస్తుందని నేను తెలియపరుస్తున్నాను. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది చాలా అవసరమైనది. ప్రార్థన లేకుండా ప్రారంభించిన పని జయము కాదు, అది నీకు ఆశీర్వాదం కాదని తెలియపరుస్తున్నాను. కనుక మన జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం అయిపోయి ఉండాలి. ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాలి. ఏ పని పూర్తి చేసినా ప్రార్థనతో దాన్ని నువ్వు ముగించగలిగిన పరిస్థితిలోనే ఉండాలి. ప్రార్థన అనేది దేవునికి నీకు సాన్నిహిత్యాన్ని పెంచుతుంది, ఆయన సహవాసంలో నేను స్థిరపడడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చూడగలిగితే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయడం అనేది మన జీవితానికి అద్భుతమైన ఆశీర్వాదాలని సమకూరుస్తూ ఉంది. కనుక సమయమనక అసమయమనక ప్రతి కార్యంలో కూడా నీ హృదయంలో నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నీ ప్రతి విషయాన్ని దేవునితో చర్చిస్తూ సమాధానం కొరకు నువ్వు ఎదురు చూడగలుగుతూ ఉండాలని నేను కోరుతున్నాను. యేసయ్య ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణమవుతున్న సందర్భంలో శిష్యులతో చెప్పాడు, ఇదిగో నేను ఇచ్చేటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అని. ఆ మాటను బట్టి ఆయన శిష్యులు, యేసుప్రభు తల్లి మరికొంత స్త్రీలు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రార్థన వారు చేస్తున్నారు మనం గమనించగలిగితే, అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగని ప్రార్థన అంటే ఏదైనా అంశాన్ని నీవు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుని సహాయం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సమాధానం నీకు వచ్చే వరకు నువ్వు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి, దాని విషయం ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ జీవితంలో కొన్ని అంశాలు ఉంటాయి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, కానీ కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపడి దేవునికి సమాధానం రావడం లేదని వాటిని విడిచిపెట్టేటువంటి మనసును కలిగి ఉన్నాయేమో. ఇది నేను తెలియపరుస్తున్నాను.
దేవుని సమాధానం తప్పకుండా వస్తుంది. కొన్ని సందర్భాలు ఆలస్యం అవచ్చు, కానీ రాక మానదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎడతగిన ప్రార్థన అనేది దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూడగలిగితే, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. దేవుని మీద ఆధారపడిన నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా చేయాలని నాకు వాక్యం సెలవిస్తుంది. అనగా నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ప్రార్థించిన సమస్తము దేవుని వల్ల జరుగుతుందని ఎప్పుడైతే నువ్వు నమ్మగలిగావో, తప్పకుండా నువ్వు దేవుని కృతజ్ఞత చెప్పగలవు. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గర నువ్వు చేయగలవు. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకునే ప్రార్థన. ప్రార్థన అనేది దేవునికి రాకడలో మనల్ని దేవుని ఎదుట శక్తి కలిగి ఉండడానికి నిలబెట్టే అవకాశాన్ని కలిగజేస్తున్నాను. దేవుడు చెప్పాడు, ఇదిగో రాకడకు ముందు అనేకమైన సూచనలు సంభవిస్తాయి. ఈ లోకంలో భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే ఒక విషయం, మీరు దీనికి భయపడాల్సిన పనే తెలియదని దేవుడు వాగ్దానం చేశాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నది. అనగా ఈ లోకంలో నుండి బంధకాల నుంచి మనం విడుదల పొందే సమయం కొరకు మనం ధైర్యం కలిగి వేచి ఉండాలి తప్ప లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూసి మనం భయపడాల్సిన పని అయితే లేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చూడగలిగితే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మన ప్రార్థన అనేది ఈ లోకంలో జరిగే సంఘటనల నుంచి, ఈ లోక పరిస్థితుల నుండి మనం ప్రత్యేకపరిచి దేవుని ఎదుట శక్తి కలిగి ఆయన కృపను పొందుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రార్థన వలన ఈ లోకంలో నుండి నువ్వు ప్రత్యేకించబడడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలని ఇది నేను తెలియపరుస్తున్నాను. కనుక వాక్య ధ్యానం అనేది ఎంత ప్రాముఖ్యమో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనది. అది రెండవ మెట్టు నేను దేవునికి మరింత దగ్గర చేస్తూ ఉంది. మూడవది గమనిస్తే, నీ జీవితంలో ఉపవాసముతో ఉండేటువంటి అనుభవం నీకు ఉండాలి. ఉపవాసం ఉండడం అంటే కేవలం భోజనం మానేయడం అనుకుంటారు. భోజనం మానేసినంత మాత్రాన అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. భోజనం మానేయడం అంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవడం, నీకు ఇష్టమైన దానిని దేవుని కొరకు విడిచిపెట్టి ఆ సమయాన్ని, ఆ స్థితిని దేవునికి సమర్పించడమే నిజమైన ఉపవాసం. అనగా ఒక దినాన్ని ఉపవాసం కొరకు సమర్పించుకుంటే, ఉపవాసం కొరకు ప్రతిష్ఠించుకుంటే, ఆ సమయంలో నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ, అనగా నీ శరీర సంబంధమైన ఆహారాన్ని ప్రక్కన పెట్టి ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో ఉండి నువ్వు గడపగలగాలి. చాలామంది ఏదో ఒక దినాన్ని ఉపవాస దినంగా ప్రకటించుకుంటారు, ఉపవాసంతో ఉంటారు, కానీ ఆ సమయాన్ని దేవునికి కేటాయించరు. తమ ఉద్యోగంలో ఉంటారు, తమ వ్యాపారంలో ఉంటారు, తమ సొంత కార్యక్రమాలు చేసుకుని ఉంటారు. ఎవరిని అడిగితే అంటారు, ఈరోజు నేను ఉపవాసం అండి, నేను దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నానని. అది నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎంత మాత్రమో కాదు. అది ఏ రోజున అయి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో అప్పుడు దేవుని సన్నిధిలో నీవు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఆ సమయాన్ని దేవుని కొరకు నువ్వు కేటాయించగలగాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అని నీకు నేను తెలియపరుస్తున్నాను. దానికి వాక్యం చెప్తా ఉంది, ఇదిగో నీకు జ్ఞాపకం చేయడానికి, నీ జీవితంలో నువ్వు తప్పిపోతున్న పరిస్థితుల్లో, దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్న పరిస్థితుల్లో నీ స్థితిగతులన్నీ మార్చేస్తున్నాను. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూడగలిగితే, ఆహా యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తిగల నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనములు మంటి బిడ్డల కింద కుళ్ళిపోచున్నవి. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చిన సమయంలో మన జీవితంలో ఏదైతే ఆశీర్వాదకరంగా కనబడుతుందో అవన్నీ ఎండిపోయిన ఎడారిలాగా మారిపోతాయి. అగ్ని చేత కాల్చబడినటువంటి పైరు వలె కనబడుతూ ఉంటాయి. పిల్లరా, నీ జీవితం ఎడారిలాగా ఉందా? ఈ దినాన్ని నీ జీవితం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉందా? గమనించు. దేవుని చిత్తానుసారంగా జీవించాల జీవితం నువ్వు జీవించకుండా ఉన్నాయేమో. దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో నీకు నేను జ్ఞాపకం చేయడానికే ఇలాంటి పరిస్థితిని కలిగిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి నీ పరిస్థితిని గమనించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితం మరలా చిగురించడం ప్రారంభిస్తుంది. ఎండిపోయిన అడారు లాంటి నీ బ్రతుకులో తిరిగి పచ్చదనం అనేది మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ఉపవాసం చేసే ప్రార్థన నీ జీవితాన్ని తిరిగి ఆశీర్వాదకరంగా మలిచేస్తుంది. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేయగలదు. దేవునికి ఎంతో ఇష్టమైనది. ఉపవాసం ఎప్పుడైతే నువ్వు ఉన్నావో నీ హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. దేవునితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడాలి. అదే నిజమైన ఉపవాసం. అలాంటి ఉపవాసం నీ జీవితానికి ఆశీర్వాదాలని మరింతగా దగ్గర చేస్తుందని నేను తెలియపరుస్తున్నాను. 4వది మనం చూస్తే, దేవుని మందిరంలో నువ్వు చేసే ఆరాధన
సంఘంలో చేసే పరిచర్య దేవుని ఆశీర్వాదాలను పొందుకోవడానికి నీకు 4వ మెట్టుగా ఉందని ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులైన వారు, దేవునికి విశ్వాసులైన వారు, దేవుని ఎరిగిన వారు కూడా సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కనబడకుండా తమ సొంత కార్యంలో నిమగ్నమైపోతున్నారు. అనుకుంటారు, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, నా ఇంట్లో నేను వాక్యాన్ని చదువుతున్నానండి, పర్వాలేదండి, సంఘంలోకి వెళ్ళకపోయినా నేను దేవునికి దగ్గరగానే ఉన్నానని. పిల్లారా, మీరు పొరపాటు పడుతున్నారు. సంఘం అనేది దేవుడు నీ క్షేమం కొరకు ఏర్పాటు చేసిన అద్భుతమైన స్థలం. ఆదివారం దినాన్ని జరిగే ఆరాధనలో నువ్వు తప్పకుండా పాలు పంచుకోవాలి, నీ సమయాన్ని కేటాయించాలి. నీ జీవితంలో ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు, ఎన్నో పనులొత్తులు ఉండొచ్చు, కానీ సంఘ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉంది. 84వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే, యెహోవా మందిరావరణను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలామంది జీవితాల్లో దేవుని మందిరం వెళ్ళమంటే ఒక ఆబ్లిగేషన్ కింద ఉంది. అనగా ఆదివారం కనుక ఆరాధనకి వెళ్ళాలి అని ఒక సాంప్రదాయం ప్రకారం వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, తల్లిదండ్రులు తిడతారని వెళ్ళే బిడ్డలు కొంతమంది. దేవుని మందిరంలో నువ్వు జీవంతో, సంతోషంతో, ఆనందంతో నువ్వు పాల్గొనాలి. 84వ కీర్తన 4వ వాక్యం మనం చూడగలిగితే, నీ మందిరం మందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరంలో ఉండడం అనేది ఒక గొప్ప ధన్యత. మందిరంలో ఉండి దేవుణ్ణి స్తుతించడం అనేది గొప్ప ఆశీర్వాదం. నువ్వు చేసే స్తుతి ఆరాధన ఆయనకు ఎంతో ఇష్టమైనది. ఆయన్ను సంతోషపెట్టగలిగితే ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి నువ్వు అవకాశాన్ని పొందుకుంటున్నావు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. అనగా దేవుని మందిరంలో నువ్వు గడిపే సమయం లోకములో నువ్వు గడిపేటువంటి 1000 దినాల కంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు సంపాదించి పెట్టేది ఎంతో శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావేమో ఏదైనా జ్ఞాపకం చేసాను కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని పరిచర్యలో నువ్వు వాడబడాలి. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక తలాంతునిస్తాడు. నీలో ఉన్న తలాంతు ఏంటో నువ్వు ముందు గమనించుకోవాలి. ఆ తలాంతు దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని నువ్వు వాడడం ప్రారంభించాలి. దేవుని యొక్క సంఘములో పరిచర్యలో నువ్వు వాడబడడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరొకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరొకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయడి. దేవుని సంఘములో సహవాసంలో ఉన్న నీవు ఏ పని కొరకు దేవుడిని నియమించాడో ఆ పనిలో నువ్వు వాడబడాలి. నీకు ఇచ్చిన తలాంతిని దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నువ్వు వాడాలి. ఎవరు పని చేసినా అది సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు మాత్రమే చేస్తున్నామనే సత్యాన్ని మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఒకే పనిని ఎలాగ చేయవో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే పని చేయరు. ప్రతి ఒక్కరూ వారికి ఇవ్వబడిన తలాంతులను బట్టి, దేవుని చిత్తంలో ఏర్పాటు చేయడం పనిని బట్టి పరిచర్యలో వాడబడాలి. ఇవ్వబడిన తలాంతుని అర్థం చేయదు ప్రియులారా, వాటిని వెలికి తీయండి, కనిపెట్టండి. దేవుని కొరకు, పరిచర్య కొరకు మీరు వాడబడండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి 4వ మెట్టు ఏంటంటే సంఘ ఆరాధనలో పాల్గొనడం, సంఘ పరిచర్యలో పాలు పంచుకోవడం. 5వదిగా చివరి మెట్టు మనం గమనిస్తే సమర్పణ, నమ్మకత్వం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. నీ జీవితంలో నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీకు ఇవ్వబడిన బాధ్యత నువ్వు నెరవేర్చగలిగినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, ఒకవేళ ప్రకటించకపోతే నాకు శ్రమ అని. కనుక దేవుడు అప్పగించిన పనిని ఒక బాధ్యతగా నువ్వు చేయగలిగితే దాని ద్వారా ఆశీర్వాదం ఉంది. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దాన్ని బట్టి నీకు శ్రమ ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, స్వార్థ ప్రకటించడం అనేది నేనేదో గొప్ప కార్యం చేస్తున్నట్టు కాదు, అది నాకు అతిశయ కారణం కాదు, అది నా బాధ్యత అని పౌలు గారు చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ దేవుడు అప్పగించిన పనిలో ముందుకు కొనసాగడం అనేది ఆశీర్వాదాన్ని చేరుకోవడానికి మరొక మెట్టు ముందుకు నిన్ను తీసుకువెడుతుందని ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని సన్నిధిలో నమ్మకత్వం ఉండాలి. 2వది సమర్పణ ఉండాలి. అనగా సమర్పణ జీవితం చాలా ఇష్టమైనది. ఏం సమర్పించాలి దేవునికి? దేవుని కొరకు నువ్వు ఏం సమర్పించాలంటే నీ దేహాన్ని సమర్పించాలి, నీ సమయాన్ని సమర్పించాలి, నీ ధనాన్ని సమర్పించాలి. చాలాసార్లు మనం పాటలు పాడతాం, నా ధనము, నా దేహము, నా సమయము అన్నీ నీకు సమర్పిస్తున్నానని. పాటల వరకు మాత్రమే నీ జీవితం ఉండిపోకూడదు, క్రియారూపంగా నువ్వు కనబడాలి. ఇదిగోండి, క్రైస్తవులు, విశ్వాసులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారని చాలామంది అన్యులు చెప్పడానికి మనం వింటుంటాం. పిల్లరా, నేను తెలియపరుస్తున్నాను, క్రైస్తవుల మీద ఉన్నటువంటి అపవాదు తొలగిపోవాలంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి వచనంలో చూడగలిగితే సజీవ యాగముగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైనటువంటి దేహము దేవునికి అవసరమైనది. నీ సమయం దేవునికి నువ్వు కేటాయించాలి. నీ సమయం నీకు విలువే, కానీ నీకు విలువైన సమయాన్ని నువ్వు దేవునికి సమర్పించగలిగితే నీ సమయాన్ని దేవుడు దీవిస్తాడు, నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. నీ ధనము దేవునికి సమర్పించాలి. ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, దేవునికి ఏం తక్కువ అండి, ధనము కోరుకుంటున్నాడా దేవుడు అని. పిల్లరా, దేవుడు కోరుకునేది ధనము కాదు, కానీ దేవుడు కోరుకునేది నీ మనస్సు. ధనం ఇవ్వడంలో దేవుడు ధనాన్ని చూడగాని నీ మనసును చూస్తూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని యేసయ్య మందిరంలో కూర్చున్నప్పుడు అనేక మంది కానుకలు వేస్తూ ఉన్నారు. యేసయ్య అందరిని గమనిస్తున్నాడు. అయితే ఒక స్త్రీ వచ్చి తనకున్నటువంటి 2 కాసులు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ కానుకల పెట్టెలు వేసినప్పుడు దేవుడు గమనించి అంటున్నాడు, ఆమె వేసిన కానుక శ్రేష్టమైన కానుక అని. ఎంత కానుక వేసిందని ఆయన చూడలేదు, కానీ ఎంత సమర్పణతో ఆ కానుకను ఇచ్చిందని దేవుడు ఆ మనసును గ్రహించి ఆమెను గుర్తించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నువ్వు చేసేటువంటి సమర్పణ, నువ్వు ఇచ్చిన కానుకలను దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా మరి సణుక్కుంటూ బలవంతంగా ఇవ్వకూడదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడగలిగితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. సణువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు బలవంతంగానో మనసు కష్టపెట్టుకోనో సణుక్కుంటూ గొణుక్కుంటూ ఎప్పుడు ఇవ్వకూడదని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తున్నాను. కానుకలు ఇచ్చేవారు ఇష్టం లేకపోయినా ఇచ్చేవారు కొంతమంది ఉంటారు, బలవంతంగా ఇచ్చేవారు కొంతమంది ఉంటారు, మనుషులు మెప్పించడానికి ఇచ్చేవారు కొంతమంది మనకు కనబడుతుంటారు. పిల్లరా, మనుషులను బట్టి కాదు, ఇతరులను బట్టి కాదు, కానీ నీ హృదయము, నీ మనస్సు ఎంతగా నిన్ను ప్రేరేపిస్తుందో అంత కానుక నువ్వు. అది ఎక్కువ తక్కువ అనేది ఇతరులు గమనించేది కాదు, కానీ నీ మనస్సుకు ఏది అనిపిస్తే అదే నువ్వు కానుక ఇవ్వాలి. దానినే దేవుడు గుర్తిస్తాడు. ఆయన గుర్తించేది నీ కానుకను కాదు, ఆయన గుర్తించేది నీ మనస్సును అని జ్ఞాపకం చేసుకో. ఒక ఇష్టం లేకుండా నువ్వు ఉన్నతమైన కానుక ఇచ్చినా అది దేవునికి అంగీకారమైనది కాదు. పిల్లరా, నువ్వు సంపూర్ణమైన మనసుతో, సంపూర్ణ విశ్వాసంతో కొద్ది కానుక నువ్వు దేవునికి ఇచ్చినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుడిని ఆశీర్వదించడానికి అవకాశం కలుగుతుందని తెలియపరుస్తున్నాను. ఆఫరింగ్ బాక్స్లో కానుక వేసేటప్పుడు ఎవరికి కనబడని పరిస్థితులు ఉంటే మనం వేసే కానుక ఒకలాగా ఉంటుంది. ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్లో మన కానుక వేసినప్పుడు మన కానుక వేరుగా కనబడుతూ ఉంటుంది. అనగా ఎవరికి కనబడకపోతే ఒకవేళ తక్కువ కానుక మనం వేసే సందర్భం ఉండొచ్చు. ఒకవేళ అందరికీ కనబడే పరిస్థితులు ఉంటే ఇతరుల కొరకు ఎక్కువ కానుక వేసే పరిస్థితి మనకు ఉండొచ్చు. పిల్లరా, అది దేన్ని బట్టి మారిపోతుందంటే అక్కడ కనిపించేటువంటి కానుకల పెట్టెను బట్టి నీ కానుక మారిపోతుంది. అది సరైన విధానం కాదు. కానుక అనేది నీ హృదయంలో ప్రేరేపించబడి దాన్ని బట్టి ఉండాలి తప్ప ఎదురుగున్న కానుక పెట్టిన బట్టి అది నిర్ణయించబడకూడదని ప్రేమతో తెలియపరుస్తున్నాను. కనుక నీ హృదయంలో ఏదైతే నువ్వు నిర్ణయించుకుంటున్నావో, ఏదైతే దేవుడికి సమర్పించాలనుకున్నావో ఆ కానుకనే నువ్వు దేవుని కొరకు సమర్పించు. అది దేవుడు గమనిస్తాడు. దేవునికి ఇచ్చేది కానుకే తప్ప డొనేషన్ కాదు, చందా కాదు. చాలామంది దేవుని సన్నిధిలో కార్యక్రమాల కొరకు డొనేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు, మరికొంత చందాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మాటలు, ఈ పదాలు అనేవి అర్థాన్ని మార్చేస్తున్నాయి, గమనించాలి. దేవునికి మనం ఇచ్చేది కానుకే తప్ప ఇట్స్ నాట్ ఎ డొనేషన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, లేని పరిస్థితిలో ఉన్నవారి కొరకు సహాయపడడానికి మనం కలెక్ట్ చేసేదాన్ని డొనేషన్ అంటారు. దేవుడు లేమిలో ఉన్నాడా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఆ వ్యక్తికి ఎవరు లేకపోతే, సహాయం చేసేవాడు లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చందా పోగేసి ఆ వ్యక్తి సమాధిఘాతం చేస్తారు, చందాలు పోగేసి మెమోరియల్ ప్రేయర్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి వేరే ఆప్షన్ లేదు. కానీ ఒక కుటుంబంలో ఒక మంచి వివాహం జరుగుతున్నప్పుడు నువ్వు ఆహ్వానించబడితే ఆ వివాహానికి వెళుతూ నువ్వు చందా తీసుకెళ్తావా, కానుక తీసుకువెళ్తావా? వివాహం వెళ్ళేటప్పుడు మనం కానుకను తీసుకెళ్తాం. కారణం, పిలిచిన వ్యక్తులు లేనివారు కాదు, కానీ నీ ప్రేమను కనపరుస్తూ నువ్వు వారికి కానుక ఇవ్వాలని ఇష్టపడతావు. పిల్లరా, కానుక అనేది దేవునికి ఇష్టమైంది. దేవుని కొరకు చందాలు ఎత్తకండి, దేవుని కొరకు డొనేషన్స్ కలెక్ట్ చేయకండి. ఇదేనండి, దేవుని కొరకు ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించండి. ఎందుకంటే నీ ప్రేమను వ్యక్తపరుస్తూ నువ్వు ఇచ్చే కానుక దేవుడు దాన్ని ఫలింపజేసి అభివృద్ధి చేసి నూరంతలుగా ఆశీర్వాదాలని మీద కుమ్మరించడానికి అవకాశం ఉందని తెలియపరుస్తున్నా. మలాయి గ్రంథం మనం చూడగలుగుతున్నాడు, దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నట్టుగా మీ దశమ భాగాలు దేవుని సన్నిధిలో సమర్పించున్నాను. ఇదనాన్ని నీ దశమ భాగం దేవునికి ఇస్తున్నావా? నీ ప్రథమ ఫలం దేవునికి ఇస్తున్నావా? నువ్వు సంపాదించిన ప్రతి ఈవుల్లో నుండి మొట్టమొదటి భాగాన్ని, దశమ భాగాన్ని, ప్రథమ ఫలాన్ని దేవునికి ఎవరైతే సమర్పిస్తున్నారో అటువారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అతి చేరులో ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి 5వ మెట్టు ఏంటంటే నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని కొరకు నిన్ను సమర్పించుకోవడం, నీ సమయాన్ని సమర్పించడం,
నీ ధనాన్ని సమర్పించడం. సమర్పణ అనేది దేవుని ఆశీర్వాదాలను మరింత నీకు దగ్గరగా చేస్తూ ఉంది. చాలా సందర్భాలు మనం అనుకుంటుంటాం, కానుకలు సమర్పించేటప్పుడు మనం ఇచ్చే కానుక దైవజనునికి చెందుతుంది అని. పిల్లరా, నువ్వు ఇచ్చే కానుక దైవజనునికి ఇస్తున్నావని కాదు, అది దేవుని సన్నిధిలో సమర్పిస్తున్నావు. దేవుని సన్నిధిలో వేయబడే కానుక దైవజనుడు పొందుకుంటాడంటే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దాని స్వాస్థ్యంగా కలుగుతున్నాడు తప్ప నువ్వు దైవజనుడికి ఇస్తున్నావని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇచ్చేది దేవునికే. నీ ఆశీర్వాదం అనేది దైవజనుడి ద్వారా వచ్చేది కాదు, దేవుని ద్వారా వచ్చేది. కనుక దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకవేళ అపోహపడుతుండో చాలామంది, ఏమండి పాస్టర్ గారికి చాలా ఉంది, ఇంకా మేము ఎందుకు కానుకలు ఇవ్వాలి అని. కొంతమంది ఉంటారు, మాకంటే పాస్టర్ గారు ఇంకా ఉన్నతంగా ఉన్నారండి, ఇంకెన్ని కానుకలు మేము ఇవ్వాలని. పిల్లరా, మీరు ఇచ్చేటువంటి కానుకలు దైవజనుడి కొరకు కాదు, మీరు దేవుని కొరకు ఇస్తున్నారు. దేవుడు దాన్ని అనుభవించే అవకాశం దైవజనుడికి ఇచ్చాడు కనుక నువ్వు దైవజనుడు చూడొద్దు, దేవుని చూడు, దేవుని సన్నిధిని చూడు. ఆయన సన్నిధిలో సమర్పించే కానుక నీ గొప్ప ఆశీర్వాదాలని సంపాదించి పెడుతుందని నమ్మకంగా నేను తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి 5 మెట్లు ఉన్నాయి. మొట్టమొదటిది దినక వాక్యాన్ని ధ్యానం చేయడం. వాక్య ధ్యానంతో నీ దినం ప్రారంభించు. రెండవది ప్రార్థన చేయడం, దేవునితో సహవాసము చేయడం. అది మరొక మెట్టును నిన్ను దగ్గరికి చేస్తూ ఉంది. మూడవది ఉపవాసంతో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అనగా ఉపవాసంతో ఉన్నప్పుడు ఇతర పనులు పెట్టుకోకుండా దేవుని కొరకు సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో నువ్వు గడపడం. నాలుగవది ఆదివారం ఆరాధనలో పాల్గొనడం, సంఘ పరిచర్యలో నువ్వు వాడబడడం. దేవుడిసిన తలాంతులను మరుగుపరచకుండా దేవుని కొరకు నువ్వు వాడబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి మరొక మెట్టు నువ్వు ముందు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఐదవదిగా చివరిగా చూస్తే నమ్మకత్వము, సమర్పణ. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇవ్వబడిన పనిలో నమ్మకత్వం కనపరచాలి. అంత మాత్రం కాదు, సమర్పణ దేవునికి అర్పించాలి. అనగా నీ దేహాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని దేవునికి సమర్పించినప్పుడు నువ్వు ఇచ్చిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ నువ్వు ముందు నడుస్తుంటే దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు ఆకాశపు వాకులు నింపి పటజలం విస్తారముగా నీ మీద, నీ కుటుంబం మీద, నీ ప్రతి పని మీద ఆయన కుమ్మరిస్తాడు. అట్టి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి దేవుని వలన సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవుల తండ్రి, నీ మహోన్నత నామానికి స్తోత్రాలు నా తెలియపరుస్తున్నా. తండ్రి, ఎత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా కాకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడ్డలు అనేక మంది ఉండుండొచ్చు. ఇది నా వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడాలని నమ్ముచున్నాను. వారి హృదయంలో పరివర్తన దయచేయండి, ఆలోచన రేకెత్తించండి, తమ జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. ఆయన మీ చేతన పెడతండి. నువ్వు వారి కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానంతో కూడా ఆశీర్వాదాలు అనుభవించడానికి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ సన్నిధిలో చేరుకోవడానికి, నీ కృపను పొందుకోవడానికి సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం తండ్రి వ్యర్థము కాకుండా అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా మీరు మలచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. అదే రీతిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, అటు వారందరినీ నీ పరిశుద్ధమైన పాదముల చెంత చేర్చుతున్నాం. నువ్వు కృపలైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి యేసయ్యా. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన. వారిని మీరు దర్శించడం ప్రార్థిస్తున్నాను. వారికి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ సంతోషమును, ఆరోగ్యమును, శక్తిని నీ జ్ఞానం దయచేసి నీ కృపను బట్టి నేను మరింత విశ్వాసాలు బలపరచబడి నిరీక్షణతో చూడగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు నీ కాపుదలను సమర్శించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమ, ప్రభు యేసు దర్శనం పరికించుమా.